హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మోడర్న్ వనిత హెల్దీ కిచెన్. నేను మీ సౌజన్య. ఈరోజు వీడియో వచ్చేసి చాలా స్పెషల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట. అదేంటంటే యుఎస్లో కిచెన్ టూర్. మా చెల్లి నందినిదండి. తను యుఎస్లో ఉంటుంది. తను కిచెన్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఆర్గనైజ్ చేసుకుంటుంది. తను ఆర్గనైజ్ చేసే విధానాన్ని చూసి నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. అండ్ నేను తనని అడిగాను, నందు ఆ కిచెన్ మొత్తం వీడియో తీసి పెడతావా, మన యూట్యూబ్ ఛానల్లో పెడదాము, నాతో పాటు సబ్స్క్రైబర్స్ అందరికి కూడా చాలా యూస్ఫుల్ అవుతుందంటే తను వీడియో మొత్తం తీసి పెట్టిందండి. అండ్ ఆ వీడియో బేస్ చేసుకుని మేము కొత్తగా కొనుక్కున్న ఇంట్లో కిచెన్ అనేది నేను ఆర్గనైజ్ చేసుకున్నాను. చాలా అట్మోస్ట్ పర్ఫెక్ట్లీ ఆర్గనైజ్డ్ కిచెన్ అనమాట. ఇంకా అంతకు మించి పర్ఫెక్షనిజం ఉండదేమో కిచెన్లో. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది, ఎక్కడికక్కడ నీట్గా. అసలు వాళ్ళ కిచెన్లో హైలైట్ అండ్ నా ఫేవరెట్ పార్ట్ ఏంటంటే ప్యాంట్రీ యూనిట్ ఆర్గనైజేషన్ అండి. ఎంత చక్కగా ఆర్గనైజ్ చేసిందో. అండ్ దాంతోపాటు స్పైస్ బాక్స్ అని మసాలాలన్నీ కూడా ఒక చోట ప్రాపర్గా ఆర్గనైజ్ చేసిందండి. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఆ ప్యాంట్రీ యూనిట్లో డబ్బాల పైన పెట్టిన ఆ వినైల్ స్టిక్కర్స్ కానీ అంతా కూడా కొత్త కాన్సెప్ట్ లాగా అనిపించిందండి నాకు. అండ్ నేను కూడా ఆర్డర్ చేసుకొని అదే విధంగా అరేంజ్ చేసుకున్నాను. అవన్నీ ఎక్కడ దొరుకుతాయో కూడా నేను అమెజాన్ లింక్స్ అనేవి పెడతానండి. మనకి ఇండియాలో కూడా అవైలబుల్ ఉంటాయి, మన ఇండియన్ బ్రాండ్స్ అన్నీ కూడా. సో తప్పకుండా ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. చాలా చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. మరి కిచెన్ టూర్లోకి ఎంటర్ అయిపోదామా. ఇది వచ్చేసి తన లివింగ్ ఏరియా అండి. ఇక్కడ నుంచి మనం కిచెన్కి అనేది ఎంట్రీ ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి ఓపెన్ ఫ్లోర్ అనే ప్లాన్తో డిజైన్ చేసిన కాన్సెప్టెడ్ కిచెన్ అండి. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. అండ్ ఇక్కడ నుంచి మనం నా మోస్ట్ ఫేవరెట్ పార్ట్ ఆఫ్ హర్ హోమ్ కిచెన్కి ఎంటర్ అయిపోతున్నాము. ఇక్కడ ప్రతిదీ కూడా మనకి యూస్ఫుల్ అయ్యే కాన్సెప్ట్స్ ఉంటాయండి. తను చేసుకున్న అరేంజ్మెంట్ కానీ అసలు సూపర్గా ఉంటుంది. అండ్ మొదటగా ఎంటర్ అయిన తర్వాత చూసారండి, క్యూట్గా రోలు తను ఇండియా నుంచి తీసుకెళ్ళింది అనమాట. చక్కగా ఇండియన్ పద్ధతిలో మనం చక్కగా రోటి పచ్చళ్ళు అన్నీ చేసేసుకుంటా ఉంటుంది. అండ్ నైఫ్ సెట్స్ అన్నీ కూడా హ్యాండీగా పెట్టేసుకుందండి తను. ఇది వచ్చేసి మసాలా బాక్స్ అనమాట. దీని గురించి వీడియో లాస్ట్లో ఇన్ డీటెయిల్గా చెప్తాను. అసలు మనం మసాలా దినుసులు అండ్ మసాలా పొళ్ళన్నీ కూడా ఒక చోట పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది. అండ్ ఇవి వచ్చి ఆయిల్ డిస్పెన్సర్స్ అనమాట. మనకి ఇండియాలో కూడా ఆయిల్ డిస్పెన్సర్స్ అనేది మంచి మోడల్స్లో దొరుకుతాయండి. రెగ్యులర్గా వాడే ఆయిల్ ఈ డిస్పెన్సర్లో పోసేసుకొని మనం హ్యాండీగా పెట్టేసుకుంటే కిచెన్కి అందము వస్తుంది, ప్లస్ ఈజీ టు యూజ్ అనమాట. తను రెగ్యులర్గా యూజ్ చేసే నెయ్యి, మళ్ళీ బాబుకి అవసరమైన సాల్ట్, అంటే బాబుకి అవసరమైనవన్నీ కూడా ఈ డక్ బొమ్మల్లో పెట్టేసిందండి. అవి చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో. కిచెన్కి చాలా అందం ఇచ్చేసింది. అండ్ దాంతోపాటు తను రెగ్యులర్గా వాడుతుంది కాబట్టి అట్లా పెట్టేసుకుందండి. ఎంత నీట్గా టైడీగా ఉందో కదా. అండ్ తను వాడే హెల్త్ మిక్సెస్ కానీ లేకపోతే కాఫీ పొడులు కానీ రెగ్యులర్గా వాడేవన్నీ ఒక చోట ఆర్గనైజ్డ్గా పెట్టిందండి. అండ్ ఆ డబ్బాలన్నీ కూడా కొంచెం డిజైనర్గా చూస్ చేసుకుందనమాట. సో మనకి ఈజీగా ఉండేటట్టు హ్యాండీగా, ప్లస్ కిచెన్లో కొంచెం ఆగంగా కాకుండా ప్రాపర్గా ఉండేటట్టు లుక్ అంతా కూడా డిజైన్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంది. మనకి ఇండియాలో కూడా హోమ్ సెంటర్లో ఇట్లాంటివన్నీ మంచిగా అవైలబుల్ అవుతాయండి. సో చూసారు కదా. తర్వాత వచ్చేసి ఈ ర్యాక్స్లో తను నాన్ స్టిక్ వేర్ ఒక ర్యాక్లో, అండ్ అనదర్ ర్యాక్లో వచ్చేసి ఇక్కడ ట్రైప్లై స్టీల్ వేర్ అండి, అవన్నీ కూడా పెట్టుకుంది. ఈ ట్రైప్లై స్టీల్ అనేది చాలా హెల్దీ అండి. దీనిలో కుకింగ్ జనరల్గా అల్యూమినియంలో కుక్ చేసుకోవడం అనేది చాలా డేంజరస్ హెల్త్కి. అండ్ స్టీల్లోనేమో మాడిపోతూ ఉంటాయి కదా, అందుకని ట్రైప్లై స్టీల్ అనేది వచ్చిందండి ఇప్పుడు. అదేంటంటే 3 లేయర్డ్ స్టీల్ వెజల్స్ అనమాట. మనకి కూరలు అస్సలు మాడవు. పైన స్టీల్, కింద స్టీల్, మిడిల్లో వచ్చేసి అల్యూమినియం లేయర్ ఉంటుందండి ఆ ట్రైప్లైలో. అందువల్ల మనకి కూరలు అనేవి అస్సలు మాడవు. అండ్ మనకి స్టీల్లో వండిన బెనిఫిట్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట. సో ఆ లింక్ కూడా నేను మీకు పెడతాను. మనకి ఇండియాలో కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇండియన్ బ్రాండ్స్. నేను ఇండియన్ బ్రాండ్స్ ఆల్డా అనే బ్రాండ్ వాడుతున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గిన్నెలు చూసారా, ప్రాపర్గా ఆర్గనైజ్ చేసుకుంది. ఇవన్నీ తను ఇండియా నుంచి తెచ్చుకున్న గిన్నెలండి. పాలు కాసే గిన్నెలు, లేకుంటే మళ్ళీ కూర గిన్నెలు, అండ్ వెనకాలంతా కూడా హాట్ డిషెస్, స్టీల్ హాట్ డిషెస్ ఇవన్నీ పెట్టుకుంది. ఇవి చూసారా సైజుల వారి గిన్నెలు. ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల మనకి కిచెన్ అంతా కూడా చెల్లాచెదరుగా ఉండదు. అండ్ మోర్ ఓవర్ ఏమేమి ఉన్నాయో అన్నీ ప్రాపర్గా యూజ్ అవుతాయండి కిచెన్లో. సో హాట్ బాక్సెస్ అన్నీ ఒక చోట, ఈ విధంగా పాలు కాసే గిన్నెలు అండ్ ఈ స్టీల్ వెజల్స్ అన్నీ ఒక చోట పెట్టేసుకుంది. ఇవన్నీ ఇడ్లీ పాత్రలు అండి. ఇడ్లీ పాత్రలు పక్కన జల్లెళ్ళు ఇలా పెట్టేసుకుంటే మనకి బాగా గుర్తుంటుందండి ఏది ఎక్కడుందో అనేసి. సో ఇక్కడ చూసారా ప్లేట్స్, చిన్న చిన్న ప్లేట్స్ కానీ మెజరింగ్ కప్స్ కానీ అన్ని ప్రాపర్గా ఒక చోట పెట్టేసుకుంది. మనము ఇలా ఒక సెక్షన్ ఆఫ్ వెజల్స్కి మనం ఒక ర్యాక్ అనేది పెట్టేసుకుంటే మనకి ఏది మిస్ కాదండి అండ్ ప్రాపర్గా ఉంటుంది. నేను ఈ కాన్సెప్ట్తోనే నా కిచెన్ కూడా అరేంజ్ చేసేసుకున్నాను, తన కిచెన్ చూసి ఇన్స్పైర్ అయ్యి.
అండ్ ఇక్కడ చూసారా తన దగ్గర ఉన్న వేరియస్ బౌల్స్ సైజులు వారి అంటే మెజరింగ్ బౌల్స్ కానీ లేకుంటే ఈ వాషింగ్ బౌల్స్ కానీ అన్నీ కూడా పెట్టేసుకుందండి. అండ్ ఇది చూసారా నా ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ది కిచెన్ ప్యాంట్రీ యూనిట్ ఎంత చక్కగా ఆర్గనైజ్ చేసుకుందంటే అన్నీ అంటే రెగ్యులర్గా వాడేవన్నీ ఒక చోట, కొంచెం పల్సెస్ అన్నీ కూడా ఒక చోట ఆ విధంగా పెట్టుకుందండి. అండ్ ఈ గ్లాస్ జార్ పైన తను వినైల్ స్టిక్కర్స్ వేసిందనమాట. అవి మనకి ఇండియాలో అమెజాన్లో అవైలబుల్ అవుతాయండి. దాని మీద మనం చాక్ పీస్ కానీ లేకపోతే బల్పం దేంతో అయినా కూడా రాసేసుకోవచ్చు. ఈ విధంగా రాసుకోవడం వల్ల మనకి ఏది అంటే వెతుక్కునే పని ఉండదన్నమాట. దూరం నుంచి మనకు కనిపించేస్తాయి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో. పొడులు అంటే సజ్జపిండి లేకపోతే ఇవన్నీ ఒక చోట పెట్టుకుంది. కందిపప్పు, మినపప్పు కొంచెం రెగ్యులర్గా వాడేవన్నీ ఒక లైన్లో పెట్టేసుకుందండి. రెగ్యులర్గా మనం పప్పులు చేసుకుంటాము, రొట్టెలు చేసుకుంటాము, లేకుంటే ఈ మినపప్పు ఇవన్నీ కూడా రెగ్యులర్గా వాడతాం కదా, అందుకని అవన్నీ కూడా తను ఒక ర్యాక్లో పెట్టేసింది అనమాట. చూసారు కదండి, మనం కిచెన్ అనేది ఇంత పర్ఫెక్ట్గా ఆర్గనైజ్ చేసుకుంటే అసలు సగం పని తగ్గిపోతుంది అనమాట. ఏంటి అన్నీ హ్యాండీగా ఉంటాయి అండ్ వంట చేసుకోవడం కూడా చాలా ఈజీ అయిపోతుంది. అండ్ ఏది కూడా వెతుక్కునే పని ఉండదండి. మనకి ఇట్లా నేమ్స్ అది లేకపోతేనేమో అన్ని డబ్బా మూతలు ఓపెన్ చేసుకొని చూసుకోవడం ఇదంతా బాగా టైం టేకింగ్గాను విసుగ్గా ఉంటుంది ప్రాసెస్ అనేది. ఇలా పెట్టుకుంటే చాలా సూపర్గా ఉంటుందండి మనకి కిచెన్. అండ్ పైనంతా కూడా తను పెద్ద పెద్ద అంటే కేజీ ప్యాకెట్స్ అట్లా అవసరమైన జార్స్ అన్ని పెద్ద జార్లో పైన పోసుకొని పెట్టుకుంది. అండ్ కింద వచ్చేసి చూసారా రైస్కి ఈ విధమైన డబ్బాలు పెట్టుకుందండి. ఇవి కూడా ఎంత క్యూట్గా ఉన్నాయి కదా. నెక్స్ట్ వచ్చేసి అన్సీల్డ్ గ్రాసరీస్ మొత్తం ఈ విధంగా ఒక బాస్కెట్లో పెట్టేసిందండి. మనకి ప్రాపర్గా ఉంటుంది కదా ఆర్గనైజేషన్ అనేది. చూసారా ఇవి అన్సీల్ చేసినవి మొత్తం కూడా ఇట్లా సపరేట్గా ఆ ప్యాంట్రీ యూనిట్లోనే సపరేట్ ర్యాక్స్లో ఇట్లా బాస్కెట్స్లో పెట్టేసింది. మనకి బయటకు అసలు కనిపించవన్నమాట సరుకులన్నీ పేర్చినట్టు. బాస్కెట్స్లో ఉంటాయి కాబట్టి అది షెల్ఫ్లో పెట్టేస్తే కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది మనకి. సో ఈ విధంగా ఆర్గనైజ్ చేసింది. నెక్స్ట్ అండి నాకు బాగా యూస్ఫుల్ అనిపించింది ఈ స్పైస్ బాక్స్ అనమాట. నేను తన దగ్గరే ఫస్ట్ టైం చూసాను. తర్వాత నేను ఆన్లైన్లో చెక్ చేస్తే మనకి ఇండియాలో కూడా సాలిమో అనే బ్రాండ్లో చాలా రీజనబుల్ ప్రైజెస్లో అవైలబుల్ ఉన్నాయండి. ఇదైతే భలే యూస్ఫుల్ అవుతుందండి. చూసారా కారపొడి అంటే డైలీ మనకి ఎక్కువ కారము పాడైపోతుందని రెఫ్రిజిరేట్ చేసుకుంటాం కదా, కొద్ది కారం ఈ విధంగా పోసేసుకుంటే హ్యాండీగా ఉండడంతో పాటు పైనంతా కూడా స్టిక్కర్స్తో ఈ విధంగా రాసేసుకుందండి ఏ స్పైస్ ఏ నేమ్ అని చెప్పేసి. చూసారా పసుపు, కారము, ధనియాల పొడి అండ్ వెనకాలంతా కూడా యాలుక్కాయలు, ధనియాలు అండ్ లవంగాలు ఇట్లా రకరకాల మసాలాలు, మిరియాలు అంతా ఆర్డర్గా ఉందన్నమాట. ఈ కిచెన్ గ్యాడ్జెట్ అనేది మనకి సూపర్గా యూస్ఫుల్ అవ్వడం ఖాయమండి. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మనకి ఇండియాలో అవైలబుల్ అయ్యే బ్రాండ్ని నేను మీకు పోస్ట్ చేస్తాను. తప్పకుండా ఒకసారి అయితే చెక్ చేయండి. నాకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది అని అనిపిస్తుంది. అండ్ మసాలాలన్నిటికీ ఎన్ని డబ్బాలు పడతాయో. అండ్ ఒకే చోట ఇలా ఆర్గనైజ్డ్గా ఉంటే మనకి ఎంత ఈజీగా ఉంటుందండి తీసుకోవడం అనేది. సో ఇది చూసారా ఎంత ప్రెటీగా ఉందో. ప్రాపర్గా ఆర్గనైజ్ చేసుకుంది కదా అంతా కూడా. చూడండి చెక్క, లవంగా అన్నీ వేటికవి సపరేట్ బాటిల్స్. ఇలా చాలా నెంబర్ ఆఫ్ బాటిల్స్ రావడం వల్ల మనం ప్రతి మసాలా దినుసు కూడా విడివిడిగా ఇట్లా పోసేసుకోవచ్చండి. సో చూసారు కదా. సో ఇదండి మా నందిని సూపర్ కిచెన్, సూపర్ ఆర్గనైజ్డ్ పర్ఫెక్ట్ కిచెన్. ఇలాంటి ఎన్నో మంచి కిచెన్కి సంబంధించిన యూస్ఫుల్ వీడియోస్ అండ్ మంచి రెసిపీస్ అండ్ హెల్త్ టిప్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మేము అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.